హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి జీనం హెల్త్ టిప్స్ అండి. ఈరోజు చికెన్ గ్రేవీ ఎలా చేయాలో చూసుకుందాం. నా స్టైల్లో సింపుల్గా ఉండదు, మీరు చూసేయండి. నేను ఒక విషయం గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నానండి. యూజువల్గా గర్ల్స్ మ్యారేజ్ తర్వాత, బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళ లైఫ్ వేరేగా ఉండిద్దండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత డ్రెస్సింగ్ గురించి మాట్లాడుకుందాము. కొంతమంది ఏమంటారంటే, మీకు మ్యారేజ్ అయింది కదా, ఈ డ్రెస్ ఎందుకు, ఆ డ్రెస్ ఎందుకు, మీకు పిల్లలు ఉన్నారు కదా, మీకు జీన్స్ ప్యాంట్ ఎందుకు, లేదంటే మీకు వెస్ట్రన్ వేర్ ఎందుకు అని మాట్లాడుతూ ఉంటారండి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే అండి, మనకి ఏది నచ్చితే అది వేసుకుంటాం కదండి. ఉన్నది ఒకటే ఒక లైఫ్ అండి. మనం ఏ బట్టలు వేసుకోవాలో, మనం ఎలా ఉండాలనేది కూడా మనల్ని ఎదుటి వాళ్ళు డిసైడ్ చేసే రోజులు వచ్చాయండి. కాబట్టి ఎవరేమనుకుంటున్నారనేది మనం ఆలోచించొద్దండి. ఎవరికి ఎలా నచ్చితే అలా ఉండండి. అది నేను చెప్పేది. మీరేమనుకుంటున్నారో దాని గురించి కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, పెళ్ళైన తర్వాత చాలామందికి కామన్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే, మీకు మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, 1 ఇయర్ అవుతుందా, 2 ఇయర్ అవుతుంది, ఇంకా పిల్లలు లేరా అని అడుగుతారండి. అడగడం తప్పు కాదు, కానీ ఒక విషయాన్ని పదే పదే గుచ్చి అడగడం అనేది తప్పండి. సో మ్యారేజ్ అయిన వెంటనే వాళ్ళకి ఏంటంటే పిల్లలు కావాలి. పిల్లలు సరే, ఒక పాప ఒక బాబు పుట్టారనుకోండి, అందరితో వాళ్ళు సైలెంట్గా ఉండండి. ఏంటి ఒక్కళ్ళే పుట్టారా, ఇంకొకరు లేరా, ఒక్కళ్ళేనా అని అడుగుతూ ఉంటారండి. ఎప్పుడైనా సరే పిల్లల్ని పుట్టించేదైనా, పెంచేదైనా, పోషించేదైనా మనమండి. కాబట్టి ఉండాలా లేదా అని తెలుసుకోవాల్సింది కూడా మనమే. కాకపోతే సొసైటీ ఏంటండి, మీకు ఇంకా ఒక్క పిల్లలేనా, ఇంకా లేరా అని ఏదో ఒక విధంగా మనల్ని బాధ పెట్టేలా కూడా మాట్లాడతారండి. ఇలా చాలామంది కూడా ఎదురై ఉండొచ్చు. ఇలా చాలామంది జరుగుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా ఇలా జరిగితే కామెంట్ చేయండి, షేర్ చేసుకోండి నాతోటి. అవునా కాదా కూడా కామెంట్ చేయండి. సో మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే, మనకున్నది ఒకటే ఒక లైఫ్. మనకు నచ్చింది తినాలి, మనకు నచ్చింది వేసుకోవాలి. ఎవరేమనుకుంటున్నారో, ఎవరేం చేస్తున్నారు అనేది మనం ఆలోచించకూడదండి. అందుకని మనకి ఏం నచ్చితే అది చేసి, మనకి ఎలా నచ్చితే అలా ఉండాలనేది నాకు ఆసక్తి అండి. ఇది అవునా కాదా, ఇది కరెక్టా కాదా అనేది మీరు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేసి తెలియజేయండి. ఓకేనా? చికెన్ గ్రేవీ సింపుల్గా ఎలా చేసుకోవాలి చూసారు కదండి. ఇలా చేసుకోండి. ఇలా చేసుకుంటే మీకు ఎలా ఉండాలనేది మీకు అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మీకు నచ్చినట్టయితే మీరు ఎప్పుడైనా చికెన్ గ్రేవీ మీకు కొంచెం థిక్గా కావాలంటే మసాలాస్ కొంచెం ఎక్కువ వేసేసుకొని, వాటర్ తక్కువ వేసుకొని చేసుకోండి. కొంచెం మీకు గ్రేవీలా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసేసుకొని చేసుకుంటే సరిపోతుంది. అంతే, మించి ఏం లేదు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్.